కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దకపోగా విద్యుత్ రంగంలో ఆ ప్రభుత్వంతో చేసిన తప్పులకి చట్టబద్ధత కల్పిస్తూ ఉంది. అదానీ సంస్థతో 7,000 మెగావాట్లు 25 ఏళ్ల పాటు సప్లై చేసే ఒప్పందాన్ని అవినీతి ఒప్పందం అని తేలినా, అమెరికా కోర్టుల్లో దాని మీద విచారణ జరుగుతున్నా దాన్ని రద్దు చేయకుండా కూటమి ప్రభుత్వం కొనసాగించడం అంటే వారితో కుమ్ముకోవటం కాదా? స్వయంగా ఇప్పుడున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రతిపక్షంలో ఉండగా ఈ ఒప్పందం చెల్లదని హైకోర్టులో కేసు వేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,10,000 కోట్లు ఈ ఒప్పందం వల్ల నష్టమని చెప్పారు. అయినా ఎందుకు కొనసాగిస్తున్నారు? 1,750 కోట్ల రూపాయలు గత వైసీపీ ప్రభుత్వ పెద్దలకు లంచం ఇచ్చారని అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు కోర్టులో కేసేసారు. మరి ఆ రోజు అవినీతితో సంతకాలు పెట్టారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏ అవినీతితో ఈ ఒప్పందాన్ని కొనసాగిస్తూ ఉంది? కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ ఒప్పందాన్ని కొనసాగిస్తుంది అంటే ఈ అవినీతులు పాపంలో అందరూ భాగస్వాములే. ప్రజల మీద ఇది రాబోయే భవిష్యత్తు తరాల మీద భారం పడుతుంది. అందుకే ఈ ఒప్పందం రద్దు చేయాలి. సప్లై చేస్తానన్న సమయానికి ఒప్పందం ప్రకారం అదానీ సంస్థ విద్యుత్ సప్లై చేయలేదు. అయినా గడువు పొడిగిస్తూ ఉన్నారు. అదానీకి దాసోహం అంటూ ఉన్నారు. ఇటువంటి సంస్థ ఈ ఒక్క దాంట్లోనే కాదు, కడపలో సోలార్ పార్క్లో 700 మెగావాట్లు 2019లో ఒప్పందం జరిగితే ఇవాళకి సప్లై చేయలే. దాన్ని ఆ ఒప్పందాన్ని రద్దు చేయమని పంపిణీ సంస్థలే ప్రత్యక్షంగా సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. అయినా గవర్నమెంట్ ఆ పంపిణీ సంస్థల కేసును విత్డ్రా చేసుకోమని ఆదేశాలు ఇవ్వటువంటి అదానీకి దాసోహం అంటూ ఉన్నారు. అందుకే ఈ విషయాల్ని అదానీని ఒప్పందాలు ఉల్లంఘించినటువంటి అదానీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అని సిపిఎం తరపున డిమాండ్ చేశాం. విద్యుత్ నియంత్రణ మండలి జరిపిన బహిరంగ విచారణలో ప్రజల తరపున గళం విప్పాం. ప్రభుత్వం అన్ని సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. అందుకే దీన్ని రద్దు చేయాలని కోరాం. అంతేకాదు, ఒకవైపున అదానీ అధిక రేట్లు పెట్టి విద్యుత్తు సప్లై చేస్తారు, లాభాలు గడిస్తారు. ఇంకొక వైపున డేటా సెంటర్ పేరుతో విశాఖపట్నంలో 99 పైసలు ఎకరం భూమి తీసుకుని కారు చౌకగా విద్యుత్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ విద్యుత్ సప్లై చేసేది అదానీ అధిక రేటు, అక్కడ మళ్ళీ విద్యుత్ పొందేది అదానీ తక్కువ రేటు. ఈ రకంగా డబల్ దోపిడీలాగా అదానీ సాగుతూ ఉంటే కేంద్రము రాష్ట్రము వారికి దాసోహం అనేటువంటి పరిస్థితి ఉంది. ఈ తీరు మారాలి, ప్రజలు గమనించాలి. ఈ దోపిడీ ఆగితే కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. కానీ ప్రభుత్వం అందుకు పూనుకోవటం లేదు. ప్రతిపక్ష వైసీపీ వాళ్ళతో కుమ్మక్కు అవుతూ ఉన్నారు. అందరూ ఒకే దారిలో బాటలో ప్రయాణిస్తున్నారు. ప్రజలు ఒక మాట మీద వచ్చి పోరాడాలని మేము విజ్ఞప్తి చేస్తాం.